మంగళగిరి పట్టణం సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గత 5 రోజులుగా కార్పొరేషన్ పరిధిలో 64 మంది ఆటో డ్రైవర్లు సమ్మె చేస్తున్నప్పటికీ కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని, ఇది దారుణమని రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకులు పిల్లలమరి బాలకృష్ణ అన్నారు. కార్పొరేషన్ అధికారులు కాంట్రాక్టర్తో మాట్లాడి వెంటనే వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్లాప్ ఆటో డ్రైవర్లు చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నారని, అవి కూడా సక్రమంగా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఇదే విధంగా సమస్యను పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో కఠిన చర్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి క్లాప్ ఆటో డ్రైవర్లు ప్రజల నుండి వ్యర్థాలని సేకరించి తరలించే బాధ్యత తీసుకుంటున్నటువంటి క్లాప్ ఆటో డ్రైవర్లకి దాదాపు 2-3 నెలల నుండి కార్పొరేషన్ పరిధిలో జీతాలు పడినటువంటి వాళ్ళకు వచ్చేది 12,500 రూపాయలు. వాటిలో 2 నెలల పాటు జీతాలు ఆపేయటం అంటే కటింగులు పోను వాళ్ళకి 11,000, 10,000 వస్తూ ఉంటాయి. ఇందులో కూడా 3 నెలలు జీతాలు ఆపడం అంటే వాళ్ళ కుటుంబాలు గడవని పరిస్థితి, అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు క్లాప్ ఆటో డ్రైవర్లు. దీనిని సిఐటియు తీవ్రంగా పరిగణిస్తూ ఉంది. ఈరోజు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అయినటువంటి క్లాప్ ఆటో డ్రైవర్లకి ఈ అన్యాయాన్ని సిఐటియు